హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరి. ఈరోజు కూర ఏంటో తెలుసా? పచ్చి మినపరుప్పు పులుసు అండి. ఇదైతే మా అత్తయ్య వాళ్ళట అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా అయితే ఈ కూర అయితే వండుకునేవారంట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోండి, తర్వాత ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలండి. వేగాక అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఉల్లిపాయ టమాటీ పేస్ట్ అయితే వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలానే బెల్లం కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇంకొంచెంసేపు బాగా కలుపుకొని వేగనివ్వాలండి. వేగాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే అందులో వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకున్నాక అది కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగాక అందులోనైతే మనం రుబ్బు పెట్టుకున్న పచ్చిమినప రుబ్బు ఉంటుంది కదండి, అదైతే ఇందులోని మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కూర రెడీ.